హాయ్ ఫ్రెండ్స్. ఏంటి చేతులు కడుగుతున్నాను అనుకుంటున్నారా? మధ్యాహ్నం భోజనం టైం అయిందండి. అందుకే. నేనైతే హొసూరు హాస్పిటల్‌కి రావడం జరిగింది. ఇంకా అక్కడి నుంచి ఇంకా మధ్యాహ్నం భోజనం చేద్దామని చెప్పేసి ఇక్కడ అమ్మ క్యాంటీన్‌కైతే వస్తూ ఉన్నాను. సో, అమ్మ క్యాంటీన్ ఏంటి అనుకుంటున్నారా? మన ఆంధ్రాలో అన్నా క్యాంటీన్‌లు పెట్టారు కదా! చంద్రబాబు నాయుడు గారు. సేమ్ అలాగే. అన్నా క్యాంటీన్‌లకి అన్నిటికి మూలం మన జయలలిత గారు తెచ్చినటువంటి అమ్మ క్యాంటీన్‌లే అండి. తమిళనాడులో విజయవంతంగా నడుస్తున్నాయి. వాటిని చూసే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రాలో కూడా అన్నా క్యాంటీన్‌లు ప్రారంభించడం జరిగింది. కేవలం రూ. 1తో ఇడ్లీతో కడుపు నింపడం, అలాగే మధ్యాహ్నం భోజనం రూ. 3. చాలా తక్కువ రేట్లతో పేద ప్రజల ఆకలి తీర్చే విధంగా జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. ప్రస్తుతం ఆ పథకం అయితే దిగ్విజయంగా తమిళనాడులో జరుగుతుంది. జయలలిత గారి ఆలోచనని చంద్రబాబు నాయుడు గారు కూడా ఫాలో అయ్యారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇవి ఇందిరా క్యాంటీన్‌లుగా ఉన్నాయి. ఇంకా అలాగే మన ఆంధ్రప్రదేశ్‌లో అన్నా క్యాంటీన్. ఈరోజు ఇక్కడ మెనూ ఏంటంటే సాంబార్ అన్నం, అలాగే పెరుగన్నం అండి. రూ. 5. ఇంకా మధ్యాహ్నం టైంలో చాలామందికి ఆకలి తీరుస్తూ ఉన్నాయి ఈ అమ్మ క్యాంటీన్‌లు. మన ఆంధ్రాలో కూడా అన్నా క్యాంటీన్‌లు అనుకోండి. మొత్తానికైతే పేద ప్రజల ఆకలి తీర్చే ఈ ఐడియా చేసినటువంటి జయలలిత గారికి ఒక సెల్యూట్. నమస్తే.